లభిస్తుందా లేదనేది ఆధారపడి ఉంటుంది. మనోజ్ రైట్, రేపు ఎల్లుండి కూడా ఆయనకు సంబంధించి పెద్ద స్థాయిలో అంటే ఇక కోర్టు ప్రొసీడింగ్స్ జరిగే అవకాశం లేదు కాబట్టి ఒకవేళ కనుక ఆయన ఫర్దర్గా బయటికి రావాలనుకుంటే ఎప్పుడు ఆయనకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. చాలా క్లియర్గా ఇక్కడ మాకు అర్థమవుతోంది. ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం లేదు, నో అరెస్ట్ అని కూడా కోర్టు చెప్పి తేల్చే అవకాశం లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయనకు జైలుకు తరలించడం మాత్రం ఖాయం. సో తర్వాత ఆయన అప్పీల్ చేసుకోవాలన్నా, ఆయన కొంత ఉపశమనం లభించాలన్నా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది, ఎటువంటి చర్చలు ఉండే అవకాశం ఉంది? మామూలుగా అయితే ప్రొసీజర్ ప్రకారం అయితే ఫస్ట్ బెయిల్ పిటిషన్ లోయర్ కోర్టులోనే మూవ్ చేయాలి. లోయర్ కోర్టులో మూవ్ చేసిన తర్వాత పీపీ కూడా తన వాదన వినిపిస్తాడు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూనో బెయిల్ పిటిషన్ ఓకే చేస్తూనో కోర్టు ఆర్డర్స్ ఇస్తుంది. ఒకవేళ బెయిల్ పిటిషన్ కొట్టేసినట్లయితే నెక్స్ట్ అప్పీల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఉండండి. అల్లు అర్జున్ అరెస్ట్ పైన దాన్ని ఉద్దేశిస్తూ ఒక రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అంటే దీని అర్థం కలిసికట్టుగా ఉంటే విజయం సాధించవచ్చు, కానీ విడిపోతే కనుక ఈ రకంగా కింద పడిపోయే అవకాశం ఉన్నట్టుగా దాన్ని భావించాలి. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అంటే అర్థమైందనంటే ఈ రకంగా ఒక రకంగా అల్లు అర్జున్ మా నుంచి విడిపోయాడు కాబట్టే ఈ రకంగా ఈరోజు కుప్పకూలిపడినట్టుగా ఆయన ఆ రకంగా ఆ భావం వచ్చే రకంగా ట్వీట్ చేశారు. ఏదేమైనా కూడా అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి ఒకసారిగా మెగా ఫ్యామిలీ అయితే మళ్ళీ కలుస్తుందని చెప్పాలి. ఒకసారిగా అటు విశ్వంబర షూటింగ్ నిలిపివేసుకొని చిరంజీవి బయలుదేరడం, ఈ రకంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే వారి మధ్య మళ్ళోసారి అంటే సమస్య వచ్చినప్పుడే మన వాళ్ళు ఎవరు పక్క వాళ్ళు ఎవరైనా తెలుస్తుందనే ఒక సామెత ఏ రకంగా అయితే ఉంటుందో, ఈరోజు అల్లు అర్జున్ టఫ్ సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టి మన వాళ్ళు అనుకున్నారు కాబట్టి మెగా ఫ్యాన్స్ కానీ మెగా స్టార్ కానీ మరోసారి అల్లు అర్జున్ కోసం వస్తున్నారు. ఎస్ రోహిత్, మీరు చెప్పండి, ఆ సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఇంకా ఎంతటి తీవ్రతంగా దాల్చే అవకాశం? రిమాండ్ కనుక కోరితే అక్కడ డెఫినెట్గా 14 రోజు రిమాండ్ తరలించే అవకాశం ఉంది. ఇన్ బిట్వీన్ బెయిల్ వచ్చే అవకాశం ఉందా? అంత ఈజీగా బెయిల్ వస్తుందా? నిజానికి ఏంటి అంటే ఫస్ట్ బెయిల్ అప్లై చేసుకున్నప్పుడు, బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకున్నప్పుడు తొలి రోజు వినిపించే వాదనలో ఇలాంటి కేసుల్లో బెయిల్ పిటిషన్ మూవ్ చేసిన రోజే రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 14 రోజులు రిమాండ్ వేస్తారు, ఆ తర్వాత మళ్ళీ బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తారు. ఆ బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న తర్వాత జడ్జి సంతృప్తి చెందితే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది రాకపోతే మళ్ళీ పైకోర్టుకి అప్పీల్ చేస్తారు, హైకోర్టు వరకు కూడా వెళ్తారు. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా బెయిల్ పిటిషన్ ఒకటే చెప్తారు, ఇంటెన్షన్ లేదు అండ్ పోలీసులకు మేము ముందు సమాచారం ఇచ్చాం కాబట్టి పోలీసుల వైఫల్యం, పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు, భద్రతను కల్పించడంలో విఫలమయ్యారు కాబట్టి అని చెప్పే ప్రయత్నం చేస్తారు. సో అక్కడ కోర్టు కన్విన్స్ అయితే కనుక ఆ వాదంతో ఏకీభవిస్తే అల్లు అర్జున్కు వితౌట్ ఇంటెన్షన్ ఏదీ లేదు, పైగా వాళ్ళు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు కాబట్టి అని ఆ కోణంలో అల్లు అర్జున్కు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది అల్లు అర్జున్ అభిమానులకు, అల్లు అర్జున్కి కూడా టఫ్ టైం, ఒక భావోద్వేగంతో కూడుకున్నటువంటి టైం. ఒక పక్క సినిమా విజయం సాధించిన విషయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, మరో పక్క ఆ రోజు జరిగిన మరణానికి బాధపడుతున్నామని చెప్తున్నారు. 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా సాయం కింద, మానవతా దృక్పథంతో సాయం కింద ప్రకటించారు. అదే సమయంలో హైకోర్టు కూడా మూవ్ అయ్యారు, ఈ జరిగిన గొడవతో నాకు సంబంధం లేదు, మానవతా దృక్పథంతో నేను సాయం చేశాను అని. అదే సమయంలో మరి ఎవరు ఆమె మరణానికి కారకులు ఎవరు అంటూ సమాజం నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి. థియేటర్ మాకు సంబంధం లేదంటుంది, అల్లు అర్జున్ ఈ గొడవతో నాకు సంబంధం లేదని అంటూ ఉన్నారు, మానవతా దృక్పథంతోనే సాయం చేశాను అంటూ ఉన్నారు. పోలీసులేమో అనుమతి లేకుండా ఇలా ర్యాలీలు నిర్వహించారని పోలీసులు అంటున్నారు, అభిమానులు ఎగబడిన కారణంగా ఇదంతా అంటున్నారు. మరి ఎవరిది బాధ్యత? పోలీసులు అయితే మాత్రం ఇది సమిష్టి బాధ్యత, సమిష్టి రెస్పాన్సిబిలిటీ అంటూ యాజమాన్యం పైన, థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేశారు, వాళ్ళ స్టాఫ్ పైన కేసు నమోదు చేశారు, అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేశారు, అల్లు అర్జున్కు చెందిన పర్సనల్ సెక్యూరిటీ పైన కేసులు నమోదు చేశారు. ఈరోజు అరెస్ట్ చేశారు. రేపు ఎల్లుండి సాటర్డే ఈ పిటిషన్లో అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందా లేదా అని మళ్ళీ కోర్టు భావించే అవకాశం ఉంటుంది. రేపు ఎల్లుండ జడ్జి నివాసం దగ్గర వాదనలు జరిగి బెయిల్ పిటిషన్ మీద ఆర్డర్ ఇవ్వండి అని అడగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంటాయి. సో అల్లు అర్జున్కి రేపు ఎల్లుండి శనివారం ఆదివారం కాబట్టి కోర్టు వర్కింగ్ డే కాదు కాబట్టి ఖచ్చితంగా రిమాండ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ 2:30కు హైకోర్టులో వినిపించే వాదనలే చాలా కీలకం. ఒకవేళ హైకోర్టు పోలీసులకు ముందే ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి అని ఆ పేపర్ చూసినట్లయితే, ఎందుకంటే నేను థియేటర్ యాజమాన్యం ఒక పేపర్ని చూపించింది, పోలీసులకు వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ కోర్టు ఇచ్చినటువంటి లెటర్ అండ్ హీరోయిన్ వస్తారు అని పోలీసులకు ముందుగానే చెప్పిన లెటర్ని చూపించారు కాబట్టి ఆ లెటర్ ఆధారంగా హైకోర్టులో ఏదైనా ఊరట లభిస్తుందా లేదా అన్నది మాత్రమే వేచి చూడాలి. ఒకవేళ అలా కాకపోతే